గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఈరోజు వాక్యాన్ని వినడానికి ముందు ఒక వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 30 వరకు వచనములు. నేను ఒకసారి చదువుతాను. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాడు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపము అనేది మనుష్యుల యొక్క ప్రధానమైన సమస్య. పాపము అనేది మనుష్యుల యొక్క ప్రధానమైన సమస్య. ఆ సమస్య ప్రారంభము ఏదోని తోటలో జరిగింది. హవ్వ గారు దేవుని ప్రేమను అనుమానించినప్పుడు, ఆయన్ని పూర్తిగా ప్రేమించలేకపోయినప్పుడు ఈ పాపం అనే సమస్య వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం దేవుడు 2000 సంవత్సరాల క్రితమే పరిష్కారాన్ని చేశారు. సో మన సమస్య కూడా ఈరోజు ఏమిటి అనంటే పాపం. దాన్ని జయించాలి అనంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఎదురయ్యే ప్రతి సమస్య పాపానికి సంబంధించింది. ఈ విషయంలో మనం వెనకబడటమే. అది ఎలాగో కొన్ని ఉదాహరణల ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఒక ఇద్దరు సహోదరీల ద్వారా మనం ఈ విషయాన్ని గమనించగలం. పాత నిబంధన గ్రంథం రూతు గ్రంథం ఒకసారి వెళ్దాం. రూతు గ్రంథం ఎక్కడ ఉంటుంది అని అంటే న్యాయాధిపతులకు సమూయేలు గ్రంథానికి మధ్యలో ఉంటుంది. 4 అధ్యాయాలు, 4 పేజీలు. కానీ ఎన్నో పాఠాలు ఉన్నాయి ఈ రూతు గ్రంథంలో. ఈ సహోదరి గురించి మనందరికీ తెలుసు. ఈ వృత్తాంతం గురించి, ఈ నిజమైన యథార్థ గాథల గురించి మనకి అందరికీ తెలుసు. అయినప్పటికీ మరొకసారి క్లుప్తంగా నేను ఇది చెప్పాలని అనుకుంటున్నాను. న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో ఎలీమెలెకు అని ఒక యూదుడు, ఒక హెబ్రీయుడు దేవుని ఆరాధించేవారు. వారు ఉన్న బెత్లెహేము నుంచి మోయాబేలు దేశానికి వెళ్ళిపోతారు. కుటుంబంతో సహా వెళ్ళిపోతారు. అక్కడ వారి వారి కుమారులకు 2 మోయాబు స్త్రీలను పెళ్లి చేస్తారు. ఎలీమెలెకు చనిపోతారు. ఎలీమెలెకు కుమారులు కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత వారక్కడ కేవలం 3 మాత్రమే మిగులుతారు. 3 విధవరాలు. ఒక అత్తగారు, 2 కోడళ్ళు. పెద్ద ఆమె పేరు ఓర్ప, రెండో ఆమె పేరు రూతు. వీరిద్దరి జీవితాల నుంచి మనం నేర్చుకునేది ఏమిటి అనేది మనం చూద్దాం. ఒకసారి ఆ రూతు గ్రంథం చూసినట్లయితే ఇద్దరూ కూడా నిజమైన దేవుని యొక్క ఆరాధించేవారు కుటుంబంలోకి వచ్చారు. ఒక విగ్రహారాధన కుటుంబాల నుంచి దేవుని ఆరాధించే కుటుంబాలలోనికి వచ్చారు. అయితే వారు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించారా, హృదయపూర్వకంగా వెంబడించారా అంటే
అక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడ ఏమవుతుందంటే నయోమి అనే ఈ అత్తగారు, ఈవిడికి తెలుస్తుంది వారి దేశంలో, బెత్లెహేము గ్రామంలో వారి దేశానికి దేవుడు మరలా అనుగ్రహాన్ని ఇచ్చాడని, వారిని అక్కడ పంటలతోనూ సమృద్ధితోనూ ఆయన మరలా అనుగ్రహించారని తెలుసుకున్న తర్వాత ఆమె వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి 6వ వచనం చూద్దాం. ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదువుతారా? ఓకే, నేను చదువుతాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో విని గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అక్కడ మొత్తం ముగ్గురు ప్రారంభమయ్యారు. అందులో యథార్థ హృదయంతో, నిజాయితీతో బయలుదేరింది ఎవరు అంటే రూతు మాత్రమే. అది ఎలా తెలుస్తుంది అనంటే, ప్రయాణమై కొంత దూరం వెళ్ళిన తర్వాత 7వ వచనంలో చూడండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమును వెళ్ళుచుండగా, వారు మార్గంలో ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి నయోమికి, అత్తయ్య గారికి అనిపించింది, వీరిని నాతో పాటు తీసుకుని వెళ్ళి వీరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వీరిని వారి దేశానికి వారిని పంపించేస్తే వారికి మేలు కదా, వారు పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడతారు కదా, నాతో పాటు వీరెందుకు కష్టపడాలి అని అనుకుంది. ఆమె భక్తిపరురాలు, దేవుణ్ణి ప్రేమించింది ఆవిడ. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఇతరుల్ని ప్రేమించగలుగుతారు, అందులో సందేహం లేదు. యోహాను పత్రికల్లో ఒక మాట ఉంటుంది, తను చూచుచూ ఉన్న సహోదరుని ప్రేమించలేనివాడు తన చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తాడు అని ఉంటుంది. ఆమె చూస్తూ చూస్తూ తన కోడండ్రకు తనతో పాటు కష్టం ఎందుకు అని అనుకుంది. ఆమె నిజంగా దేవుని ప్రేమించింది కాబట్టి ఇద్దరిని వెళ్ళిపోమని చెప్పింది. ఇక్కడ సమస్య ఏమిటి అనంటే, మన లోపల ఒకటి ఉండొచ్చు, మనం బయటికి ఒకలా ఉండొచ్చు. వార్ప సామానమంతా సర్దుకుంది, అత్తగారితోనూ తోడుకోడలతోనూ బయలుదేరింది. వెళ్ళిపోతాను, నేను అత్తగారితో వెళ్ళిపోతాను అనే చెప్పింది. సో ఇక్కడ చూడండి 10వ వచనం చూడండి. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, ఇద్దరు చెప్పారు. నయంతో ఏం చెప్తున్నారంటే, అత్తయ్య అలా అనొద్దు, మేము వస్తాం, మీతో వస్తాము, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు అని. కానీ ఆమె ఏం చెప్తుందంటే, నాతో ఎందుకమ్మా, మీరు వెళ్ళిపోండి, మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, మీ సొంత దేశానికి వెళ్ళిపోండి అని. అప్పుడు ఓర్ప ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుని సరే అత్తమ్మ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అంతరంగంలో ఆమె దేవుణ్ణి నిజంగా ప్రేమించలేదు. అంతరంగంలో ఆమె దేవుణ్ణి పూర్ణాత్మతో వెంబడించలేదు. అందుకనే అత్తగారిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె ఒక ఎంపిక ఎంచుకుంది, అది ఆమె చేతిలో ఉంది. కానీ రూతు ఏం చేసింది, ఒకసారి 16వ వచనం చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె మాటలు చూడండి. ఆమె ప్రేమకు, అత్తగారి పట్ల ఆమెకున్న బాధ్యతకు పునాది ఏంటి అనంటే, నీ దేవుడే నా దేవుడు. ఆమె హృదయంలో స్థిరంగా ఉంది, కదిలింపబడకుండా ఉంది. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆమె వెంబడిస్తూ ఉంది.
ఏం చెప్తుంది ఆమె? నీ జనమే నా జనం అత్త. నువ్వెక్కడుంటే అక్కడ ఉంటానత్త. నువ్వెక్కడికెళితే నేను అక్కడికే వస్తానత్త. నన్ను రావద్దని బతిమలాడుకోవద్దత్త. అది రూతు గారికి ఎలా వచ్చింది? ఆమె దేవుని ప్రేమించింది. హృదయపూర్వకంగా ప్రేమించింది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, మనం ఏ విధంగా వెంబడిస్తున్నాం? ఓర్పాకు పెద్ద కోడలకు ఓర్పు లేదు. ఆమె కొంత సమయం అయిన తర్వాత, ఓకే. నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాను. నేను మా అత్తగారే వెళ్ళిపోమని చెప్పింది కదా! సరే ఓకే. నేను వెళ్ళిపోతాను అని ఆమె నిర్ణయించుకుంది. ఆ ఒక్క చిన్న ఎంపిక ఎంతటి మార్పు! బహుశా ఆమె తను అనుకున్న దేశానికి వెళ్ళిపోయి, తన సొంత జనాంగానికి వెళ్ళిపోయి, ఆమె సంతోషంగానే ఉండి ఉండవచ్చు. ఆహ్, ఆర్థికంగాను, సంతానపరంగాను అన్ని రకాలుగాను ఆమె బాగానే ఉండి ఉండవచ్చు. కానీ ఆమె దేవుని ప్రణాళికని తన జీవితంలో, దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంది. మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం హృదయపూర్వకంగా యేసు ప్రభువుని వెంబడిస్తున్నామా? పూర్ణ వివేకంతో వెంబడిస్తున్నామా? పూర్ణ శక్తితో మనం దేవుని వెంబడిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక ఉదాహరణ. ఆమె ఎంతగా దేవుణ్ణి ప్రేమించింది అనంటే, ఆమె ఎంతగా ఆమె అత్తగారికి లోబడింది, ఆమె అత్తగారిని ప్రేమించింది, అది దాంట్లో కనిపిస్తుంది. ఆ గ్రంథమంతా చదివితే ఆమె అత్తగారు ఏం చెప్తే అది విధేయత చూపించింది. వయసులో తనకన్నా పెద్దవాడైన బోయజును పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడింది. అత్తగారు చెప్పారు కాబట్టి. ఆమెకు అవకాశం ఉంది. వేరే వారిని చేసుకునే అవకాశం ఉంది. ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ తన ఇష్ట ప్రకారంగా తను జీవించడానికి అవకాశం ఉంది. కానీ దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆమె సిద్ధపడి ఉంది. అది మనం అక్కడ గమనించవలసిన విషయం. క్రొత్త నిబంధనకొస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువుని వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. అనేక మంది జన సమూహం అని రాయబడి ఉంటుంది. వారు స్వస్థతల విషయమై వేరే వేరే ఆహారం పెడుతున్నారని ఆయన వెంబడించారు. ఒకసారి రాజుగా కూడా యేసు ప్రభువుని చేయాలని చూశారు. కానీ వారెవరూ కూడా యేసు ప్రభువుని చిట్ట చివరి వరకు వెంబడించలేదు. వారందరూ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వెంబడించిన వారు కాదు. ప్రేమించిన వారు కాదు. ఒకానొక సమయం వచ్చేసరికి 70 మంది శిష్యులొచ్చారు. ఆ 70 మంది శిష్యులు కూడా యేసు ప్రభువు ఒక మాట చెప్పినప్పుడు వారు కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారు. మరి ఎప్పుడూ కూడా వారు వెంబడించలేదు యేసు ప్రభు. చివరికి 12 మంది శిష్యులు మాత్రమే వెంబడించారు. ఆ 12 మంది శిష్యులలో కూడా ఒకరు పూర్ణ హృదయంతో లేరు. వారి ప్రారంభం బానే ఉంది. లేకపోతే ఆయన్ని దేవుడు ఎంచుకునేవారే కాదు కదా! యూదా. నేను చెప్పేది యూదా గురించి. యూదా ప్రారంభం బానే ఉంది. కానీ ఆయన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో యేసు ప్రభువుని వెంబడించలేదు. ఎలా చెప్పగలము అంటే ఆయన ధనాన్ని ఆశించారు, ధనాన్ని ప్రేమించారు. వేరే వైపున పేతురు గారిని చూసినట్లయితే, పేతురు గారిని అని నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, ఆయన ఓడిపోయినంతగా మరే శిష్యులు ఓడిపోయి ఉండకపోవచ్చు. నీటి మీద నడిచినప్పుడు గాని, లేకపోతే ప్రభువా అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అన్నా, నేను విడిచిపెట్టను ప్రభువా అని ధైర్యంగా చెప్పినప్పుడు గాని, ఇవన్నీ తన సొంత శక్తి చేత, సొంత బలము చేత దేవుణ్ణి వెంబడించగలను అని అనుకుంటూ, దేవుడే నాకు తెలియదు అనే ముమ్మారు బొంకిన పరిస్థితి. అంతగా ఆయన ఫెయిల్ అయిపోయారు. అయినప్పటికీ దేవుడు ఆయన్ని ప్రేమించారు. ఆయన నిలబడ్డారు కూడా. ఆయన కోసం ప్రార్థించారు. యేసుప్రభు ఆయన కోసం ప్రార్థించారు. ఆయన ఆయన ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ ఆయన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో యేసు ప్రభువుని వెంబడించారు.
మనము యేసు ప్రభువుని ప్రేమించాలి. మనం యేసు ప్రభువుని ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్లే. ఆయన్ని వెంబడించాలి. శిలువ మీద దొంగ చిట్ట చివరి క్షణం. అప్పుడు యేసు ప్రభువు మీద ప్రేమ కలిగిందాయనకి. ఆయన ఇంకేమి చేయలేని పరిస్థితి. మనకి అలాంటి పరిస్థితి లేదు. మనకి సమయం ఉంది. దేవుడు సమయం అనుగ్రహించారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభువుని సమయంలో శిలువ మీద దొంగే కానీ, సుంకరులే కానీ, పాపులే గాని అనేక మంది ఆయన్ని వెంబడించారు. ఆయన్ని ప్రేమించారు. ఆయన కోసం వారు వ్యక్తిగతంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వాళ్ళని ఆయన హృదయంలో ఉంచుకున్నారు. సో, మన పరిస్థితి ఏమిటి? మనం ఏ విధంగా ఉన్నాము అని పరీక్షించుకోవడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇవి చాలా ఉపయోగం. ఒకసారి ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36-37 వచనం. 36, 37 వచనాలు నేను చదువుతాను. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపనుందే ఇది ప్రధానమైనది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనం ఏ విధంగా ప్రభువుని వెంబడిస్తున్నాము? మనం ప్రభువుకి ప్రధానమైన స్థానం ఇస్తున్నామా లేదా? ఒకవేళ అలా ఇవ్వలేకపోయినట్లయితే మనం దేవుడిని అడగవచ్చు. అసలు ఆ ఆశే లేకపోయినట్లయితే దానికి కూడా మనం ప్రభువుని అడగవచ్చు. మనం యథార్థంగా, నిజాయితీగా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతమాత్రం తోసివేసేవాడు కాదు. మన స్వంత శక్తి చేత, స్వంత బలము చేత ఇది మనం చేయలేం కానీ, దేవుడే చెప్తున్నాడు. నిశ్చయించుటకు ఆయన, ఆయనే కార్యసిద్ధి కలిగజేయడానికి ఆయన శక్తినిస్తాడు. మనలో ఆ ఆశను పుట్టించేది ఆయన. ఆ ఆశ ప్రకారం దేవుని చిత్తాన్ని మనం చేయటానికి శక్తినిచ్చేది కూడా ఆయనే. దేవుడు మనకు సహాయం చేయను గాక. మనందరికీ సహాయం చేయను గాక. థాంక్ యూ బ్రదర్స్.